విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ అభ్యర్థుల వారసులు తమ తండ్రులను గెలిపించుకునేందుకు ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. వైసీపీ తరఫున మంత్రి బొత్స తనయుడు సందీప్ సతీ సమేతంగా ప్రచారంలో పాల్గొంటూ ఇంటింటికి వెళ్తూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి బొత్స సత్యనారాయణని గెలిపించాలని కోరుతున్నారు. చీపురుపల్లి అభివృద్ధి చెందాలన్నా, సంక్షేమ పథకాలు ప్రజలకు అందాలన్నా బొత్సకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలంటున్నారు. మరోపక్క తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కళా వెంకట్రావు తనయుడు రామ్ మల్లిక్ చీపురుపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. వైసీపీకి ఓటు వేస్తే రాష్ట్రంలో అభివృద్ధి కుంటిపడుతుందని, సైకిల్ గుర్తుపై ఓటు వేసి కళా వెంకట్రావుని గెలిపిస్తే చీపురుపల్లి అభివృద్ధితో పాటు కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు. గెలిపే లక్ష్యంగా ఇరు పార్టీల అభ్యర్థులతో పాటు వారి వారసులు కూడా ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ఎన్నికల ప్రచారాలకు ఇంకో 3-4 రోజులు మాత్రమే గడువు ఉండడంతో ఇరు పార్టీల అభ్యర్థులు ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. మరి నియోజకవర్గ ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాల్సిందే. మళ్ళీ 3వ నంబరు ఫ్యాన్ గుర్తు తప్పకుండా అడ్డలిపోండమ్మా. మళ్ళీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. అలానే ఎంపీ ఓటు కూడా ఉంటది. రెండు కూడా ఏ గుర్తుపై వేస్తారు, ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలి. 3వ నంబర్ పై వేసి ఫ్యాన్ గుర్తుపై గెలిపించాలి. ఎమ్మెల్యే ఓటు ఉంటుంది, అలానే ఎంపీ ఓటు కూడా ఉంటుంది. రెండు కూడా ఏ గుర్తుపై వేస్తారు, ఫ్యాన్ గుర్తుపై వేసి గెలిపించాలి. 3వ నంబర్ అమ్మ, రెండు కూడా ఫ్యాన్ గుర్తుపై వేసి తప్పకుండా మీ ఆశయం కోరుకుంటున్నాం. గెలిపేది ఎవరైతే ఉన్నారో అన్ని ఓటు ఫ్యాన్ గుర్తుకే, ఎంపీ ఓటు ఎమ్మెల్యే ఓటు. గవర్నమెంట్ ఉద్యోగాలు ఈ వాలంటరీ పోస్టులు కావమ్మా, గవర్నమెంట్ ఉద్యోగాలు ఆయన చెప్పినవి. విఆర్ఓ పోస్టులు ఇస్తానన్నాడు, ఎంఆర్ఓ పోస్టులు ఇస్తానన్నాడు, ఎండిఓ పోస్టులు ఇస్తానన్నాడు. ఇచ్చారా? గ్రూప్ 1 పోస్ట్ అని వచ్చిందా? గ్రూప్ 2 పోస్టులు వచ్చాయా? మెగా డిఎస్సీ అన్నాడు. ఎక్కడైనా ఒక కొత్త టీచర్ వచ్చాడమ్మా మీ గ్రామంలో? ఎక్కడైనా? ఎందుకయ్యా మరి నీకు ఓటేయాలి? దేనికోసం ఓటేయాలి? 50 రూపాయలు ఉన్న కోటకి 200 రూపాయలు చేసినందుకు ఓటేయాలా?